శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వీరికి ముందుగా ఆదాయ వ్యయాలు చూద్దాము. ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 7, అవమానం 3గా చెప్పబడుతుంది. అంటే ఇక్కడ సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, ముఖ్యంగా ఈ రాశి వారికి రాజకీయ నాయకులకి బ్రహ్మాండమైనటువంటి ఒక వెలగలిగేటువంటి అవకాశం బలంగా కనబడుతోంది. ఇక ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాలకు లాభాన్ని కలిగిస్తాయి. తప్పకుండా యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. నూతనమైనటువంటి వ్యాపార ప్రారంభం కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థికి ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా MBA, లా పరీక్షలు లాంటి వాటిలోనూ మెడికల్ సంబంధించినటువంటి విద్యార్థులకి అత్యుత్తమ శుభ ఫలితాలు పొందుకుంటారు. అంటే మిగతా వాళ్ళకి పరీక్షలు బాగులేవని అడగండి, అన్ని రంగాల విద్యార్థికి లాభం ఉంది. కానీ ఈ 3 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రం అద్భుతమైనటువంటి ఉన్నత విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇక కళాకారులకి, క్రీడాకారులకు కూడా ఈ సంవత్సరంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. ఆనందకరమైనటువంటి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. రైతన్నలకు కూడా మంచి పంట లాభం. వీరికి 3 పంటలు పండే అవకాశం ఉందండోయ్. అంటే కొన్ని ప్రాంతాలు 3 పంటలు వేస్తుంటారు. వారికి 3 పంటలు కూడా బ్రహ్మాండం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం లాంటి వ్యాపారం కానీ పంటలు కానీ పండించే వరకు లాభాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఈ సంవత్సరంలో ఈ ధాన్యాధిపతి యొక్క ప్రభావం వల్ల వీరికి నలుపు పంటలు, ఎరుపు పంటలు ఎక్కువ పండే అవకాశం, అలసందలు అంటే బొబ్బర్లు ఎక్కువగా పండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పంటల మీద దృష్టి పెడితే రైతుకి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి, ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటున్నాయి. ఉద్యోగస్తులకి ఈ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి డబుల్ ప్రమోషన్ పొందుకునే అవకాశం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి తప్పకుండా మంచి అభివృద్ధి కానీ, ఒక చోటు నుంచి మరొక చోటికి బదిలీలు కానీ పొందుకోగలిగే అవకాశం, అంటే అనుకున్న చోటికి మీ యొక్క ఉద్యోగాన్ని బదిలీ చేసుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. అనుకూలవంతమైన ఉద్యోగం, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యే అవకాశం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తులకి చాలా బలంగా కనబడుతుంది అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చును. ఇక వ్యాపార పరంగా బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం కానీ, ముద్రణాలయం కానివ్వండి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కానీ మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతోంది. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వృత్తిలో లాభాలు, భాగస్వామి వ్యాపారస్తులతో కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా చాలా చక్కగా అనుకూలంగా చెప్పబడుతోంది. అలాగే మధ్యవర్తిత్వం నుంచి సంవత్సరంలో బయటపడతారు. ఇక్కడ చిట్ ఫండ్స్, ఫైనాన్స్ వాటికి మీరు సెక్యూరిటీ సంతకాలు పెట్టుంటారు కదా, ఈ సంవత్సరంలో అటువంటి బాధల నుంచి బయటపడి ప్రశాంతత పొందుకునే అవకాశం. అందుకే అధికంగా ఎవరిని నమ్మకూడదండి. ప్రతి వాళ్ళని మన వాళ్ళు అనుకోవడంలో ప్రమాదం. సేవ చేయడం వేరు, ఈ పరోపకారం ఇదం శరీరం అనేది వాస్తవం. కానీ ఎంతవరకు సేవ? అపాత్రదానం చేసి ప్రమాదాన్ని పొందుకునే ప్రయత్నం ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఈ సంవత్సరంలో కాస్త బుద్ధి తెచ్చుకొని, తెలివి తెచ్చుకొని అటువంటి వాటికి దూరంగా ఉండగలిగేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. కాబట్టి అన్ని రకాల వ్యాపారాలు, కన్స్ట్రక్షన్ కానివ్వండి, రియల్ ఎస్టేటు, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ముఖ్యమైనటువంటి కార్యాలన్నీ కూడా ఈ సంవత్సరం ప్రారంభం చేయడం, ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని ఈ సంవత్సరం కలవడం, వివాహాది శుభ యోగాల కోసం మీరు ప్రయత్నం చేయడం, వివాహాది క్రతువుల్లో అనుకూలంగా ఉండడం, లేదా గృహయోగం కానీ, సంతాన యోగం కానీ పొందుకోవచ్చు. అలాగే సంవత్సరంలో వీరికి కృత్రిమ సంతాన ప్రయత్నం అంటే IVF ద్వారా సంతానం పొందుకునే ఉంటారు కదా, మీరు తప్పకుండా జూలై, ఆగస్టు మాసంలో కానీ, డిసెంబర్, జనవరి మాసంలో కానీ మీరు ఏర్పాటు చేసుకోవాలి. అటువంటి ప్రయత్నం చేస్తే కృత్రిమ సంతాన ప్రాప్తికి మీకు అనుకూలవంతమైన శుభయోగాలే చాలా బలంగా కనబడుతున్నాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నాయి కాబట్టి కొత్త వ్యాపారం ఆటోమేటిక్గా మీరు ప్రారంభం చేయవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఇక షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల, జూదం వల్ల కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఇక సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, ముఖ్యంగా వైద్యులు వైద్యాలయ నిర్మాణం చేయగలిగేటువంటి అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు కూడా లాభాలు పొందుకునేటువంటి సూచనలు బ్రహ్మాండంగా కనబడుతున్నాయి. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కానీ లాభాలు గడించే అవకాశం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి ఈ సంవత్సరం ఈ రాసినటువంటి మహిళామణులు వ్యాపారవేత్తలుగా, లేదా ఆధ్యాత్మికవేత్తలుగా, లేదా రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టాలు తెచ్చుకునే అవకాశం
ఈ రాసినటువంటి మహిళామూర్తులకి చాలా బలం కనబడుతుంది. తప్పకుండా ఈ రాశిలో మహిళామూర్తులు ఒక ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇంట్లో కూడా యజ్ఞయాగాది కృతులు కానీ ఇతర దేవాలయ నిర్మాణంలో పార్టిసిపేట్ అవ్వడం కానీ జరగవచ్చును. దానివల్ల కూడా కుటుంబ సౌఖ్యము ఆనందయుగాన్ని పొందుకుంటారు. ఈ సంవత్సరంలో కోర్టు తీర్పులు లేదా కోర్టు లాంటి గొడవలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం. పెద్దల సమక్షంలో ఈ యొక్క కఠినమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా సులువుగా పరిష్కారమయ్యే అవకాశాలు, పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా చాలా ఈ సంవత్సరంలో బలం కనబడుతుంది. క్రోధినామ సంవత్సరం కొంతవరకు మీకు 73% శుభయోగాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. 27% మాత్రం నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మే మాసంలో వాహనం వల్ల కొద్దిగా ప్రమాదం పొందుకునే అవకాశం ఉంటుంది. అజాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయకండి. వంటింట్లో కూడా ఏదైనా ఇబ్బంది జరగవచ్చును. స్త్రీమూర్తులు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే దసరా నవరాత్రి సందర్భంగా అంటే శరదృతువులో వచ్చినటువంటి దసరా నవరాత్రుల్లో అక్టోబర్ మాసంలో దాదాపుగా మీరు అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే సర్పాల వల్ల కానీ జంతువుల వల్ల కానీ ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ సమయాల్లో ఇక్కడ ఈ మాసంలో అక్కడ ఆ మాసంలో మీరు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే శుభకరంగా ఉంటుందన్న విషయం ఉంటుంది. ఈ 2 మాసాలు కొద్దిగా కఠినమైనటువంటి సవాళ్ళని ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు జరగవచ్చును. ఆ సమయంలోనే కన్సల్టెన్సీ మీద ఆధారపడి ఉద్యోగ ప్రయత్నం కానీ విదేశాలకు వెళ్ళి విద్యా సంబంధ ప్రయత్నాలు కానీ కొంత ఇబ్బంది కలిగించవచ్చును. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మిగతా మాసాల్లో మీరు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి ఆధారపడవచ్చు. మంచి వైవాహిక జీవనాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీలో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు తప్పకుండా ఉంటున్నాయి. అలాగే ఈ పుస్తక ముద్రణ సంబంధించి వ్యాపారం చేసే వారికి జూలై ఆగస్టు మాసంలో అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, డిసెంబర్ తర్వాత మళ్ళీ మీ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉంటుంది. మిగతా మాసాల్లో మందకొడి వ్యాపారంగా చెప్పబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తలు వహించే ప్రయత్నం చేయండి. ఏదేమైనా ఈ సంవత్సరంలో మీకు ఆర్థిక ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో శుభకర, మంగళప్రద, ఆనందయోగాల పరంపర కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికా త్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. శ్రీమాత్రే నమః ఛానల్కి స్వాగతం. తప్పకుండా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక రకాల ధార్మిక, జ్యోతిష సంబంధ విషయాల గురించి మన ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.